ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా 9:12. జెకర్యా 9:12 వాక్యం ఇలా ఉంది: రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాల్లో ఒక కామన్గా మాట ఉంటుంది. అదేంటంటే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను చేసిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు, నా కన్నీళ్లకు విలువ ఉందా అని. ఈ ప్రశ్నల మధ్యలోని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు రెండంతలుగా మేలు చేస్తాను అని. అంటే నీ ప్రతి కష్టానికి, నీ ప్రతి కన్నీటి బొట్టికి దేవుడు సమాధానంగా రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు అని. ఈ వాక్యం ఎవరికి చెప్తున్నాడంటే, బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలకు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, దేశం నాశనం అయిపోయింది, మందిరం ధ్వంసమైంది, ఆస్తులు అంతస్తులు అన్నీ పోయాయి, భవిష్యత్తు కనిపించడం లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని. మన దేవుడు నష్టాన్ని చూసి నవ్వే దేవుడు కాదు, నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోబు జీవితం. యోబు జీవితాన్ని చూడండి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, గౌరవం పోయింది. అందరూ అనుకున్నారు ఇంకా అంతా అయిపోయింది అని. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు? యోబుకు రెండంతలుగా ఇచ్చాడు. అతను పోగొట్టుకున్నదంతా రెండంతలుగా తిరిగి ఇచ్చాడు. అలాగే నయోమి ఇంకా రూతు జీవితం కూడా. నయోమి అనుకుంది, నన్ను నయోమి అనకండి, మారా అని పిలవండి అని. అంటే చేదు జీవితం అని. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? రూతునిచ్చాడు, బోయాజునిచ్చాడు, చివరికి దావీదు వంశాన్ని ఇచ్చాడు. నయోమి ఖాళీగా వచ్చింది, కానీ దేవుడు రెండంతలుగా మేలు చేశాడు. అలాగే యోసేపు జీవితం. సోదరుల చేతిలో అమ్మబడ్డాడు, చెరసాలలో వెయ్యబడ్డాడు, అబద్ధపు ఆరోపణల చేత దూషింపబడ్డాడు. కానీ చివరికి ఏం జరిగింది? కారాగారం కాస్త రాజ్మహల్ అయింది, దాసుడు కాస్త పాలకుడయ్యాడు. ఒక నష్టానికి దేవుడు 1000 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే బైబిల్లో ఎన్నో ఉదాహరణలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు పడుతున్న కష్టాన్ని, బాధల్ని, ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు నీకు సమాధానం ఇచ్చి, నీ ప్రతి వేదనకి దేవుడు రెండంతలుగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ఆశను వదలకూడదు. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు. రెండోదిగా నష్టంలో కూడా విశ్వాసం నిలబెట్టుకోవాలి. నువ్వు ఏడుస్తున్న చోటే దేవుడు పని మొదలు పెడతాడని నమ్మకం పోగొట్టుకోకూడదు. మూడోదిగా దేవునిపై నిరీక్షణ పెట్టుకోవాలి. ఈ రోజు నష్టంగా కనిపించవచ్చు, రేపు అదే నీకు ఆశీర్వాదంగా మారబోతుందని నమ్మాలి. ఈరోజు దేవునితో చెప్పేది, నీ కన్నీళ్లు నేను చూశాను, నీ నష్టాన్ని నేను లెక్క పెట్టాను, నేను నీకు రెండంతలుగా మేలు చేస్తాను అని. నీ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నష్టాల్లో ఉన్న వారిని గుర్తించు, నిరాశలో ఉన్న హృదయాలను తాకుము ప్రభువా. మా కన్నీళ్లకు విలువ ఉందని మాకు తెలియజేశావు ప్రభువా. మా జీవితాలలో రెండంతల ఆశీర్వాదాన్ని నీ సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము నీకు నచ్చే విధంగా, పరిశుద్ధంగా ఉండే విధముగా, నిన్ను విశ్వసించి నిరీక్షించే వారిలాగా, నీకోసం జీవితాన్ని జీవించే వారిలాగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.